హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, పూర్తిగా నాటు స్టైల్లో మనం నాటు పప్పుచారు అనమాట. ఇది మామిడికాయ వేసుకొని ఈ సీజన్లో మాత్రమే ఇంత బాగా మనం చేసుకోగలం కదా, మామిడికాయతో పాటు టేస్టీగా సూపర్గా. ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. ఇది వేడి అన్నంలోకి అప్పడం కానీ, లేకపోతే మజ్జిగ మిరపకాయ కానీ, ఇటువంటి దేంతో కాంబినేషన్తో, లేదా దొండకాయ బెండకాయ ఫ్రైలతో కానీ తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. అది మనం ముందైతే ఇది ఎలా చేయాలంటే చూసేద్దాం. దానికోసం ముందైతే ఇలా స్టవ్ అయితే వెలిగించుకొని అందులో కాస్తంత వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాల్సింది ముక్కలు ఏవైతే వేసుకుంటున్నామో అవి. అయితే నేను బెండకాయ ముక్కలు ఇదిగోండి చిన్న బుజ్జు వంకాయలు ఉన్నాయి చూసారా, ఇవి ఇలా గుత్తి వంకాయ ఎలా కట్ చేస్తారో అలానే కట్ చేసి వేసేస్తున్నాను. ఇవి కూడా నేను ఎక్కువ తీసుకోలేదు, ఎందుకు ఒక 5 తీసుకున్నాను. ఇదిగోండి బెండకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. అలానే ముందే పప్పు అయితే పూర్తిగా బాగా వాష్ చేసుకుని ఒక ½ an hour నానబెట్టి ఉంచి ఇదే కుండలో ముందైతే ఉడకబెట్టి ఇలా బాగా మెదుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. చింతపండు, ఇది కొత్త చింతపండు అనమాట. కొత్త చింతపండు కాబట్టి కాస్త రసం చూసుకుని మనం తీసుకోవాలి. అది మామిడికాయ మనం వేస్తున్నాం కదా, మామిడికాయలో పులుపు ఉంటుంది. అలానే ఇందులో కూడా పులుపు ఎక్కువైపోయిందంటే మనం తినడానికి కొంచెం ఎక్కువైపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పులుపు అనేది మీ ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి ఎంత పడుతుందో చూసుకుని మీ చింతపండు పులుపుని చూసుకుని వేసుకోండి. అలాగే పోపు దినుసులు అనమాట, ఇవి ఇలా పెట్టుకుని దానితో బెల్లం ముక్కోటి. ముందైతే ఈ ముక్కలు ఇలా ఉడకనిద్దాం. ఫస్ట్ మూత పెడదాం. ఇప్పుడు ఇంకా ముక్కలన్నీ పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది. అయితే నేను ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసాను, అది క్లిప్పు మిస్ అయింది. అయితే ఈ చింతపండు రసముని పప్పు కలిపేసి రెండు కలిపి పూర్తిగా బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఆ ముక్కల్లో ఇది వేసేద్దాం. ఇప్పుడు ఇంకా ఇందులో అయితే వేసేద్దాం. ఇందులో ఇంకా కాస్త వాటర్ వేసుకొని వేసేద్దాం. ఇప్పుడు ఇంకా మరి కాస్త వాటర్ వేసాక బెల్లం ముక్క, అలానే కాస్తంత పసుపు, కాస్త కారం గుండా, టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా ఇప్పుడే వేసేద్దాం. వేసేస్తే అది పూర్తిగా బాగా ఉడికిన తర్వాత మనమేమో అప్పుడు తాలింపు పెట్టుకోవడం. ఇంకా ఇది ఒక్కసారి అయితే బాగా కలిపేసుకొని ఇంకా మరి మూత పెట్టకూడదు, ఇలా ఉడకాలి. ఉడికింది అంటే మనకి టేస్ట్ అంటే సూపర్ వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ బాగా మరిగాక అప్పుడు తాలింపు పెట్టుకోవడానికి అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంకా పూర్తిగా మరిగిపోయింది కదా పప్పుచారంతా. ఇప్పుడు ఇది పక్కకు దింపేసి తాలింపు పెట్టుకోవడానికి రెడీ చేస్తున్నాం. నేను తాలింపు కోసం ఇలా చిన్న మూకుడిని అయితే పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ 3 తెల్లుల్లి దెబ్బలు అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంత ఆవాలు, ఒక ½ టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక 10-15 మెంతులు, కాస్తంత వాము, అంతే. ఇందులోకి వేసుకోవడానికి ఇది కొబ్బరి, చిన్న 1 ఇంచు కొబ్బరి చిక్క, ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి రెడీ చేసి ముందైతే ఇలా పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా 1 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, అలానే 1 టమాటో, కొద్ది కరివేపాకు వేసుకుందాం. ముందైతే ఇది వేసేద్దాం. ఇది మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా ముందే టమాటా వేసేద్దాం. ఇప్పుడు ఇంకా టమాటా కరివేపాకు కూడా వేసేద్దాం ఇలాగ. ఇప్పుడు ఇంకా ఇది కాస్త ఫ్రై అయిపోయింది కదా, పూర్తిగా చూసుకున్నట్లయితే తాలింపు అంతా. అయితే ఈ స్టేజ్లో ఉండగా కాస్తంత హింగు వేయడానికి మంచి అరోమా అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఇంకా మనం చేసుకునే కొబ్బరి, అల్లం వెల్లుల్లి ఇది వేస్తే కాస్త ఫ్రై అయిందని చాలు. ఎందుకంటే అల్లం వెల్లుల్లిలో చిన్న పచ్చివాసన అనేది ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోయే వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీని టేస్ట్ మరింత పెరగాలి అంటే ఇందులో మనం వేయాల్సింది ఇంకొక చిన్నది ఉన్నది. అది ఏంటంటే ఇటువంటి సైడ్కి అందుకే తీసాను. ఇది మెంతి పొడి 1/2 టీ స్పూన్ అనేది వేసాము అంటే దీని టేస్ట్ అయితే మరి ఇంకా అదిరిపోతుంది అన్నమాట. సూపర్. ఒక్కసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడం.
చేసేసి ఇందులో కాస్త వాటర్ వేసుకుందాం. వేసుకొని తాలింపు ఇలాగా మనం దీంట్లో వేసేద్దాం. చూస్తున్నారు కదా, పూర్తిగా విలేజ్ స్టైల్లోనే మనం చేసుకున్నాం అనమాట. అయితే ఇంకా వాళ్ళు కట్టెల పొయ్యి మీద చేస్తారు, ఇంకా ఒక్కటి మాత్రం మనం చేసుకోలే. ఇది గ్యాస్ పొయ్యి మీదే చేసుకున్నాం కాబట్టి ఇది కాస్త విలేజ్ స్టైల్ తగ్గిందని అనుకోవాలి. అయితే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.